రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ వర్ధంతి వేడుకలు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చేసిన సేవలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నడిచి ఇచ్చిన మాటలను నెరవేర్చుకునే దిశలో పయనిస్తున్నారని కొనియాడారు. ఇచ్చిన వాగ్దానాలని క్రమంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుపోవడమే మా యొక్క లక్ష్యమని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వర్ధంతి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఈ వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా మా నియోజకవర్గంలో షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇలా పార్టీ చైర్మన్ చెన్నన్న కాంగ్రెస్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కలిసి ఉండగా ఈ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి లాంటి మనిషి చాలా రాజకీయాల్లో చాలా అపర భగీరథుడు. వల్ల అన్ని పక్షాలు అంటే రైతు పక్షపాతి ఈ రాష్ట్రంలో వాళ్ళు పరిపాలించిన రోజులు శస్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్ప పరిపాలనను చవిచూస్తున్న నేత కాబట్టి, అందరిని ఆకర్షించిన నేత కాబట్టి, అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవ్వలేని గూఢంగా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డి విడిపోతలేదు. రాజకీయంగా ప్రతి ఒక్క హృదయంలో దాగిన నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడలు నచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు, ఆయన యొక్క పనితనం, ఆయన రాజకీయ పనితీరు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము, ఇలా ఆయనను ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ. వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇలా చూస్తూ ఉన్నారు. 15 నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి. మీరు చూస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు, శస్యశ్యామలం చేస్తామన్నారు, అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు. ఏమైందో మీ అందరికి తెలుసు కదా. ఒక కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసి సబండ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా కన్మరుగు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. నేను 6 నెలల్లోనే చెప్పినాం, పోయిన ఎలక్షన్లో చెప్పిన ఆ యొక్క పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ, దగా చేసిన పార్టీ, దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మరుగు అవుతుందని చెప్పడం జరిగింది. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తే అవాకులు చెవాకులు అనుకుంటారు. ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నది కాబట్టి మీరందరూ చూసి ఇలా ప్రత్యక్షంగా చూసి అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు ఆ తప్పు కూడా అన్ని ఆధారాలతోనే చూపెడుతుండు, నిరూపిస్తుండు. ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇలా ఒక సమీక్షంగా అక్కడ ఒక పద్ధతి, ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడంతా బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కూడా. ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పరుల మీద అంటే చర్య తీసుకునే పరిధి మీకుంది. ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది కాబట్టి మా చేతులు ఉంటే కక్షపూరితం అనుకుంటారు కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టాం కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి.